హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. మీరు అందరూ చాలా వరకు గమనించారు, కానీ ఇంకొకసారి చెప్పాలని చెప్తున్నాను. ఈ సీజన్ 8లోనే కాదు, ఇంతకు ముందు సీజన్స్లో కూడా చూస్తే ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి రాకుండా టికెట్టే ఫినాలేకి వెళ్ళిన ఫస్ట్ రికార్డు సృష్టించిన అమ్మాయి ఈ రోహిణి అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి రాలేదు. అదేవిధంగా ఈ అమ్మాయి ఒకసారి నామినేషన్స్లోకి వచ్చి ఉంటే తన స్టేజ్ ఎక్కడ ఉంది, తన ఓటింగ్ ఎంతవరకు వస్తుంది అనేది ఒక అంచనా ఉండేది పాప మా అమ్మాయికి కానీ మనకు కానీ. కానీ తన టికెటే వినాలంటే అక్కడ వరకు వెళ్ళడమే చాలా గ్రేటు. అది ఇంకా విజయంతోనే లెక్క. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద వచ్చి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న గేములు కూడా ఆడిందనుకోండి, కానీ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, ఆమె కంపేర్ చేస్తే కొంచెం టైంలో అక్కడ వరకు వెళ్ళటం గ్రేటే. ఇంకా అక్కడితో విజయమే అనుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి ఏమన్నా ముందుకు వెళ్ళినా సరే బోనస్ అనుకోవాలన్నమాట. ఆ రకంగా రికార్డే చేసింది ఆ అమ్మాయి. నెక్స్ట్ వచ్చి ప్రియాంక మానస్ వచ్చారండి గెస్ట్ల కింద. ప్రియాంకని చూడగానే ఓహో గౌతమ్కి కొంచెం హెల్ప్ అవ్వచ్చు. వాళ్ళు లాస్ట్ సీజన్లో అన్నా చెల్లెల కింద ఉన్నారు కదా, బయట కూడా మంచి బాండింగ్ ఉంది కదా, అందుకని ఇప్పుడు తనకి గౌతమ్కి ఖచ్చితంగా హెల్ప్ అవ్వచ్చు అనుకున్నాం. కానీ సైడ్కి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఏమేమి మాట్లాడుకున్నారో ఏమో నేను అంత క్లియర్గా చూడలేదు. ఎంతో కొంత గౌతమ్కి హెల్ప్ అయి ఉండొచ్చు. కాకపోతే ఏ గేమ్లోనూ తన్నే తీసుకోకుండా డైరెక్ట్గా ఏమీ లేదు, ఏదో చిన్న చిన్న పాయింట్లు. నెక్స్ట్ విష్ణుప్రియకు కూడా మానస్ కొంచెం హింట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ అది ఏదో చాడీల కింద చెప్పబోయింది ఎవరిపైన, అఖిల్ పైన చెప్పబోతే తిరిగి కౌంటర్ కూడా మానస్ వేసేసాడు. కొంతవరకు కొంతమందికి బాగానే హెల్ప్ అయింది వీళ్ళు రావటం. అఖిల్ హారిక వచ్చినప్పుడు కన్నా వీళ్ళు రావటం వల్ల ఇంకా హెల్ప్ అయింది అనుకోవచ్చు. తేజకి ఒకటి, రోహిణికి ఒకటి, అవినాష్కి ఒకటి, వీళ్ళంతా కొంచెం పరిచయస్తులు కాబట్టి కొంచెం ఏమైనా చెప్పుండొచ్చు. ఈ కే బ్యాచ్ వాళ్ళకి అంత ఎక్కువగా పరిచయము. ప్రియాంకకి ప్రేరణకి కూడా కొంచెం పరిచయం ఉన్నట్టుంది. మొత్తం మీద వీళ్ళకి కొంచెం గేమ్ స్ట్రాటజీలు అదే ఏ స్టేజ్లో ఉన్నాయి ఏంటి చెప్పుండొచ్చు. అదే రకంగా వీళ్ళు జెన్యూన్గా మా డ్యూటీ మేము కరెక్ట్గా చేసుకెళ్ళాలి అనుకుని ఈ టికెటే ఫినాలేకి రేస్లో ఎవరిని సెలెక్ట్ చేయాలి అని టాస్క్కే ఇంకో టాస్క్ పెట్టి ఆ టాస్క్లో వాళ్ళు ఆడే విధానం, ఆతృత, పట్టుదల ఇవన్నీ చూసి ఇద్దరిని సెలెక్ట్ చేశారు, మానస్, ప్రియాంక. ఇది బాగా నచ్చింది పాయింట్. ఏదో వైల్డ్గా వెళ్ళిపోకుండా అందులో సెలెక్ట్ చేశారు కదా. నెక్స్ట్ ఇంకా కూడా బాగా సెలెక్ట్ చేశారని చెప్పాలి. ప్రేరణని, నవీల్ని. వీళ్ళకి ఛాన్సు రాలేదు, నెగ్గాలన్న ఆతృత ఎక్కువ ఉంది, అందుకని వీళ్ళని బాగానే సెలెక్ట్ చేశారు. కాకపోతే ఇంకా వీళ్ళు ఎలా ఆడాలి అనేది వీళ్ళ నిర్ణయం. కానీ మొత్తం మీద వాళ్ళు మళ్ళీ ఇంకో ఇద్దరిని అంటే ఏ గౌతమ్ని సెలెక్ట్ చేసినా, ఏ నిఖిల్ని సెలెక్ట్ చేసినా వీళ్ళే తొక్కెళ్ళిపోతారు. ఇది బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి తేజ గారిని అసలు సెలెక్ట్ చేయకూడదు, బ్రెయిన్ తక్కువ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలని ఒక రకంగా ఆలోచించి ఆ బ్రెయిన్ తక్కువ ఉన్నది అనుకుని పాపం ఓ పక్కన పృథ్వీని, ఓ పక్కనేమో అవినాష్కి ముందే తెలిసిపోయింది నా వల్ల నాకే బ్రెయిన్ యూజ్ చేయడం సరిగా రాదు అని తనకే తెలిసిపోయి తనే లేచి నిలబడిపోయాడు, తనే సెలెక్ట్ చేస్తారు అని. ఆ రకంగా అవినాష్ని, పృథ్వీని సెలెక్ట్ చేశారు వీళ్ళిద్దరూ. నలుగురికి కలిపి ఒక టాస్క్ ఇచ్చారండి. నలుగురికి కలిపి ఒక టాస్క్ ఇచ్చారు అని చెప్పేదానికన్నా ప్రేరణ ఈ టాస్క్లో విన్ అవ్వటానికి ఛాన్స్ ఎక్కువ ఇచ్చారు. బిగ్ బాస్ ఒక రకమైన పార్షాలిటీ చూపించారనే అనుకోవాలి. ఎందుకు ఇంత పెద్ద మాట అన్నాను అంటే, ఇంట్లో ఒక ఛాంపియన్ రెడీ అయ్యే వాళ్ళు ఉండుంటే వాళ్ళు పదే ప్రాక్టీస్లో ఉంటారు కదా. అలా ప్రాక్టీస్లో ఉన్న ప్రేరణ వాళ్ళ చెల్లెలు ఎంతో కొంత ఎఫెక్ట్ తల్లిదండ్రులకి తెలిస్తే దాని మీద ఒక ఐడియా తల్లిదండ్రులకి ఉంటుంది, సిస్టర్స్కి, బ్రదర్స్కి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది. ఆ అమ్మాయి ప్రేరణ చెల్లెలు సుడోకోలో ఛాంపియన్ అన్ని స్టేజ్ మీద చూపించారు కదా, ఆ ప్రభావం కొంచెం కూడా ప్రేరణ మీద లేదండి. ఛాన్స్ డైరెక్ట్గా అమ్మాయి చేతిలో పెట్టాడు బిగ్ బాస్, కానీ తనకి రాదో ఏంటో పాపం అందులో కూడా ఓడిపోయింది. అసలు విచిత్రంగా అవినాష్ నెగ్గేశాడు. అవినాష్ నెగ్గేయడం
తనకే ఆశ్చర్యం అయిపోయింది. అవునా, నేనా నిజంగా తను వచ్చి గంట పడుతుంటే ఏదో తప్పు చేసి ఉంటాడు, ఈ తొందరగాడు ఏదో మిస్ కొట్టే ఉంటాడు, అది అయిపోయింది అనుకుని వచ్చి గంట కొట్టేస్తున్నాడేమో అని నేను కూడా అనుకున్నానండి. తన కూడా అలాగే అనుకున్నాడు, ఏదో ఒకటి అయిపోయిందిలే అనుకున్నాడు. అలాంటిది చూస్తే తను కరెక్ట్ అయిపోయిందండి బాబు. తను కరెక్ట్ అయిపోవడంతో అంత తెలివి తక్కువడు ఎలాగా ఇంత ఫాస్ట్గా చేశాడని నబీలు అవినాష్ నీకు ఎవరైనా హెల్ప్ చేశారా, అందరూ దగ్గరలోనే ఉన్నారు, ఎవరైనా హెల్ప్ చేశారా అని ఎంత తప్పండి మాట. అబ్బాయి నెట్టడం అబ్బాయికి ఆశ్చర్యం కింద ఉందనుకోండి, కాకపోతే అంత మాట అనేయచ్చా. అక్కడే జడ్జీస్ ఉన్నారు, పోనీ కంటెస్టెంట్స్ అది తేజ వాళ్ళు అందరూ ఉన్నారనుకో, వాళ్ళ తర్వాత ఎక్స్క్యూజ్ అయినా చేసుకోవచ్చు. అక్కడ జడ్జీల కింద గెస్టులు వచ్చారు కదా, వాళ్ళని అవమానించినట్టు కాదా. అక్కడ అనేసే మాట అనేసి తను విన్ అయిపోయాడని పక్కకు వచ్చి అమ్మ తోడు నేను కామెడీగా అన్నాను అంటున్నాడండి. ఎంత తప్పండి. అబ్బాయి అక్కడ ఎంత సాగతీసి ఎంతసేపు చెప్పాడో చూసాను కదా, అది కామెడీ ఎలాగైంది, ఏ యాంగిల్లోనూ కామెడీగా లేదు. పోలే కామెడీగా అన్నానా అని సైడ్ అయ్యాడు. అమ్మతోడు ఏంటండి తప్పు కదా, అమ్మతోడేసి అబద్ధం ఆడకూడదు కదా. ఈ అబ్బాయికి ఏమో ఎప్పటి నుంచో ట్రాక్ తప్పిపోయింది. ఇది రియల్లో ఏంటో తెలియదు కానీ ముందున్నంత జెన్యూనిటీ ఈ అబ్బాయిలో ఇప్పుడు లేదు. అసలు మాటలు వెనకాల మాట్లాడటం, ఒకరిని పక్కకి ఆటలోంచి గెంటేయాలని స్ట్రాటజీలు చేయటం, ఇంకొకటి వచ్చి మొన్న గౌతమ్ టీషర్ట్ లాక్కునే గేమ్లో కన్నుకి ఎంత దెబ్బ తగిలిందండి పాపం. అప్పటికప్పుడు కన్ను వాసిపోయింది. ఇదే ఈ కే బ్యాచ్లో ఎవరికన్నా అయ్యి ఉంటే తొక్కు పెట్టి నార తీసేసేలాగా దెబ్బలాడేది. గౌతమ్ కొంచెం మెచ్యూర్ పర్సన్ కాబట్టి ఎలాగైందో చూడండి అని ఒక మాటను ఊరుకున్నాడే తప్ప ఎక్కడా కూడా. కానీ చాలా బాధేసింది. ఇమీడియట్లీగా కన్నుకు తగిలేసింది, వాసిపోయింది. అదే కన్ను పోయి ఉంటే ఎన్ని లక్షలు ఇస్తే కోట్లు ఇస్తే మళ్ళీ ఆ అబ్బాయికి సరవుతుంది, ఒక కన్ను లేకపోతే ఎంత ప్రాబ్లం. కానీ ఎక్కడ బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ తోటి ఆటగాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఆ పాయింట్ గురించి మాట్లాడలేదు. చాలా బాగా అనిపించింది. ఇలాంటివి జరుగుతుందనే గౌతమ్కి ఇంకొంచెం ఓట్లు పడుతున్నాయి, ఇంకొంచెం సింపతి వస్తుంది. నబీలు ఆట చెప్పాలంటే ఇంత దారుణంగా తయారైపోయింది. పోనీ అయ్యేంత వరకు తన దగ్గర ఉండి ఏదో ఒకటి డ్రాప్ చేయడం కానీ తగ్గిందా, ఇలా చేయడం అలా చేయడం ఇంకెక్కడా కనిపించలేదు. ఆ రకంగా నబీల్ ఆట ఇదైపోయింది, గేమ్లో వెనకబడిపోయాడు. ఎంతసేపు ఇది వరకు ఎలా ఉండేది, నేను నా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అన్నట్టు ఉండేది. ఇప్పుడు భజన బృందంలాగా భజన చేసుకోవటం, వెనకాల మాట్లాడటం, ఒకళ్ళని ఆటలోంచి తీసేయాలి, అప్పుడు ఆట మారతారంటాం, ఇలాంటివి చాలా అయిపోయి తన కనీసం రన్నర్ అప్ కూడా అవ్వలేకపోయాడు. ఓట్స్ కూడా సరిగా పడట్లేదు. కానీ ఇది వరకు నబీల్ని చూసి ఇప్పుడు నబీల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎంత బాగా ఉండేవాడు, ఎంత బాగా చేసేవాడు, ఈ అబ్బాయి ఇలాగ అయిపోవటం చాలా బాధగా ఉంది. నెక్స్ట్ వచ్చి అవినాష్ విన్ అయిపోయాడు. తనకి స్పెషల్గా ఒక గిఫ్ట్, ఫస్ట్ వచ్చినాక ఫస్ట్, సెకండ్ వచ్చినాక సెకండ్, అలాగే నలుగురికి ఒక బ్యాగ్లన్నీ ఇచ్చేసాడు. అబ్బాయి ఈసారి టాస్కులు డిఫరెంట్గా పెడుతున్నారు అనుకోవాలండి. సుడోకా అయిన తర్వాత బ్యాగ్ ఎత్తే దీనికి నెక్స్ట్ గేమ్కి ఏదో సంబంధం ఉందేమో, ఏంటా అనుకున్నాము. ఆ రకంగా కొంచెం డిఫరెంట్గానే ఎక్కడయో తీసుకొచ్చి పెట్టినా, ఎలా తీసుకొచ్చి పెట్టినా బాగుందండి. టాస్క్ కిక్ ఉండట్లేదు అని ఇన్ని రోజులు అన్నాం కదా, కొంచెం కిక్ ఉంటున్నాయి అనమాట. మన రోహిణి అది విన్నర్ అయిన దాంట్లో కూడా ఆ బ్రిడ్జిది అది కన్నడలో అయ్యిందిలేండి, నేను చూసాము. కాకపోతే అది పెద్దది అయ్యింది, ఇక్కడ చిన్న బ్రిడ్జి కట్టించాడు. కానీ బాగుంది. అలాంటి కొంచెం కిక్ ఉన్న టాస్కులు పెడితే బాగుంటాయి. ఆ రకంగా నెక్స్ట్ గేమ్కి ముందే గిఫ్ట్లు ఇవ్వటం చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చి మళ్ళీ అది బాల్ తీసుకెళ్ళి హోల్స్లో పెట్టడం అనేది సూపర్గా ఉంది. నెక్స్ట్ లీస్ట్ నుంచి హైయెస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం, అందరూ బాగా యూజ్ చేసుకోవటం. కాకపోతే ప్రేరణ పాపం 0లోనో ఎందులోనో వేసేసి కొంచెం ఒక 6 పాయింట్స్ తగ్గినాయి అనుకోవాలి. ఇంకా వేరే వాళ్ళకి ఈక్వల్ అయ్యింది అంతే. మొత్తం మీద అవినాష్ కూడా ఒకటి ఎక్కడో 1 పాయింట్తో ఎక్కడో ఒకటి తక్కువగా ఓ బాల్ అంటూ తక్కువ వేసుకున్నాడు. ఎలాగైనా సరే బాగానే క్యాష్ చేసుకున్నాడు. ఇంకొకటి బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ ఇచ్చి అక్కడ ఇంకో 2 ఎక్స్ట్రా బాల్స్ ఉన్నాయి.
గెస్ట్లు అయినా మీకు పవర్, స్పెషల్ పవర్ ఇస్తున్నాను, ఈ 2 బాల్స్ ఎవరికైనా ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోండి అని. ఏమనుకున్నాం బాబోయ్, ఎవరికి ఇచ్చేస్తాడో ఏమైపోతుందో అనుకున్నాం. తర్వాత టోటల్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా 6 వేసేసిన 12 వస్తాయి, 42 వస్తుంది. అవినాష్దేమో 43 ఉన్నది. ఎవరికి ఇచ్చినా పర్లేదు, విన్నారంటే అవినాష్ అవుతాడని క్యాలిక్యులేషన్ చేసుకున్నాము. కాకపోతే రన్నర్ అప్పరు అది తేడా రావచ్చు. ఒక సైడు మానసు ఒకరికి ఇవ్వాలి అన్న కొంచెం ఇది చూపించినా కానీ ప్రియాంక నాకు ఇష్టం లేదని స్టాండ్ తీసుకుంది. అదే స్టాండ్ తర్వాత మానస్ కూడా తీసుకుని ఎవరికి ఇవ్వలేదు. చివరికి వావ్ అనిపించింది ఆ స్ట్రాటజీ. అదే ఆ పవరు ఎవరికి ఇవ్వక్కర్లేకండి. ఏంటి అందులో ఎవరు గ్రేటు, పాపం అన్యాయం జరిగింది వీళ్ళకి ఇస్తే బాగుండు అన్నది ఎవరూ లేరు. వాళ్ళకు వచ్చిన ఛాన్స్లో వాళ్ళకు ఉన్న టాలెంట్తో అందరూ ఆడారు కాబట్టి అదే ఫైనల్ అయిపోవటం చాలా కరెక్ట్ అనిపించింది. వీళ్ళు ఆ బాల్స్ ఎవరికి ఇవ్వలేదు, సూపర్ అనిపించింది. మొత్తానికి వీళ్ళు చాలా బాగా చేశారు. చేసిన తర్వాత ఇది అందరికీ బాయ్ చెప్తాం. ఇంకొకటి విష్ణుప్రియ సాంగ్ ఒకటి వేసారండి. ఈ సాంగ్ నేను యూట్యూబ్లో ఎక్కడో చూశాను. మానసు విష్ణుప్రియ ఇద్దరు కలిపి చేస్తున్నారనమాట. ఇద్దరు కూడా మంచి డ్యాన్సర్స్. మానసు పాటలు బాగా పాడతాడు, డ్యాన్స్ బాగా చేస్తారు. అందుకని వీళ్ళిద్దరు కాంబినేషన్లో చూపించాలి అని ఒక సాంగ్ వేశాడు. ఇద్దరు కూడా బాగా చేశారు. మేమేమి తక్కువ కాదు అని రోహిణి కూడా జాయిన్ అయ్యింది. అది రగతీస్తుందండి డ్యాన్స్లో కూడా. ఏమాత్రం తగ్గకుండా అంత ఒళ్ళున్నా పాపం డ్యాన్స్ ఎంత బాగా చేస్తుందో ఆ అమ్మాయి. తను వచ్చి డ్యాన్స్ వేయడం మొదలెట్టిన తర్వాత కొంచెం విష్ణుప్రియ తగ్గింది. అంటే ఈ అమ్మాయిది కూడా అంత బాగుంటుంది అనమాట. అందరూ చేశారు, డ్యాన్స్ బాగా చేశారు, పృథ్వీ తప్ప. ఆ రకంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక బాయ్ చెప్తూ మానస్ ఐ లవ్ యూ అని చెప్పేసి. మానస్ ఐ లవ్ యూ అంటే అది తల్లి ప్రేమ అవ్వచ్చు, చెల్లి ప్రేమ అవ్వచ్చు, అక్క ప్రేమ అవ్వచ్చు, వేరే ప్రేమ అవ్వచ్చు. అది ఎవరెవరి ఇష్టమో వాళ్ళది. కాకపోతే తన జెన్యూన్గా ఉంటుంది కాబట్టి పాజిటివ్గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ మానస్కి పెళ్ళై బాబు ఉన్నాడు కాబట్టి ఆ రకంగా తప్పుగా చేసుకోకూడదు, ఆలోచించకూడదు. నెక్స్ట్ ఐ లవ్ యూ అని చెప్పేసి బాయ్ చెప్పింది. నెక్స్ట్ అన్నయ్య అంటూ ప్రియాంక కూడా బాయ్ చెప్పింది. వాళ్ళు కూడా చాలా ప్యూర్ అనిపిస్తుంది అది ఆ ఫ్రెండ్షిప్. ఆ రకంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ ఏంటి అర్ధరాత్రి 2:30కే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడంట, కల్లోకి వచ్చాడంట. తన స్టోరీ అంతా ఇంగ్లీష్లో చెప్తుంది. ఓకే వచ్చుండొచ్చు, కానీ అక్కడ తనతో చెప్పడం ఎంతవరకు కరెక్ట్? 2:30 అయ్యింది. మొత్తం అంతా ఇంగ్లీష్లోనే చెప్పిందండి. చాలా అక్కడక్కడ తెలుగు వర్డ్స్ యూజ్ చేసింది, కానీ అసలు సరిగా తను చెప్పిన ఇంగ్లీష్ రాని వాళ్ళకైతే ఏమి సరిగా కూడా అర్థం కాదు. ఆ రకంగా ఇంగ్లీష్ ఎక్కువైపోయింది. నేను మొన్న అఖిల్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ ఈ మానస్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఫోన్లే వీళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి ఎక్కువ అలవాటు అది ఉంటుంది కాబట్టి అలవాటు చొప్పున మాట్లాడారు అనుకో. ఇప్పుడు విష్ణుప్రియ మొత్తం ఎక్స్ లవ్ స్టోరీస్ చాలామంది ఉన్నారు అని చెప్తుంది, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. మరి ఇవన్నీ కూడా తెలుగులో చెప్పుకుంటుంటే ఇంకా బాగుండేది. ఓకే అవన్నీ ఈ రోజుల్లో కామనే, కాకపోతే అలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేయాలా లేదా? తెలుగు మర్చిపోయారా? ఇంగ్లీష్లో మాట్లాడటం ఆపండి అని చెప్పాలి. అప్పుడు గెస్ట్లు ఉన్నప్పుడు చెప్పలేదు. విష్ణుప్రియ అర్ధరాత్రి లెగిసి లవ్ స్టోరీ అనే ఇంపార్టెంట్ మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పలేదు. ఈ రకంగా ముందు ఏం చేశారు? ఈ రకంగా మాట్లాడితే మైక్ కూడా మర్చిపోతే ప్రైజ్ మనీ నుంచి కట్ చేశారు కదా, అలా యాక్షన్ తీసుకోవాలి మీరు. అలా యాక్షన్ తీసుకుంటే మిగిలిన 2 వారాలు కూడా కొంచెం ఏదో ఇలా కంటిన్యూ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటే పృథ్వీ మాత్రం తలకాయ పాముకుంటా వింటున్నాడు. ఇది జెన్యూన్గా అన్నీ చెప్తున్నా కానీ అబ్బాయికి ఎక్కడా ఇంట్రెస్ట్గా లేదు అనిపిస్తుంది. ముందే చెప్పేసాను నేను, ఓన్లీ ఫ్రెండ్షిప్పే, ఇలాంటి రిలేషన్షిప్ ఏమీ లేదు అని ఓపెన్గా చెప్పాను అని మళ్ళీ మానస్ వాళ్ళతో కూడా చెప్తున్నాడు పృథ్వీ. అలాంటిది తలకాయ పట్టుకుని తలకాయ పాముకుంటా ఏంటన్నాడు ఈ అబ్బాయి. అది కూడా గమనించుకోకుండా మొత్తం ముద్దురాలైపోయి చెప్పేసుకుంటుంది తన స్టోరీస్ అంతా. పాపం ఈ మాటలన్నీ తర్వాత ఏ పక్కకి వెళ్తాయో ఏమో. ఇదంతా పెద్ద ప్లాట్ఫామ్, మళ్ళీ ఎవరు ఏ రకంగా తీసుకుంటారో ఎందుకో
ఆలోచించుకోవట్లేదు విష్ణుప్రియ, మొత్తం మీద జెన్యూన్గా ముందుకెళ్ళిపోతుంది. కానీ ఈ వీక్లో పృథ్వీకి విష్ణుప్రియకి చాలా ఓట్లు తక్కువగా ఉన్నాయి. లీస్ట్లో వాళ్ళిద్దరే ఉన్నారు. ఎవరు బయటకు వెళ్ళిపోతారో ఏమో, మొత్తం మీద డౌట్గానే ఉంది. కంటెస్టెంట్స్ కింద మాత్రం రోహిణి, అవినాష్ ఇద్దరు ఉన్నారు. ఇంకా ముందు టాస్కులు పెట్టి మళ్ళీ ఇంకొకరిన ఇద్దరిని తీసుకొచ్చి మళ్ళీ అందరికీ కలిపి పెడతారేమో. మర్చిపోయారు, వేడి వార్తలో రోహిణి కంటెంటర్గా విన్ అయిపోయింది, టికెట్ ఫినాలే విన్ అయిపోయింది అని చెప్పారు. ఇంకా వేడి వార్తలు ఏమన్నా వస్తే నేను మళ్ళీ ఇంకొక షార్ట్ చేసి పెడతాను, ఎంకరేజ్ చేయండి. నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.